సాక్షులు వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎందుకు చచ్చిపోతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చచ్చిపోతలేరు? అందుకని సునీల్ యాదవ్ ప్రశ్నలు వాస్తవం ఉన్నాయి. దీని మీద కోర్టు కూడా స్పందించాలి వెంటనే. బండారు రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, బండారు రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సునీల్ యాదవ్ గారు ఎవరైతే ఇప్పుడు ఈ పిటిషన్ వేసినటువంటి సునీల్ యాదవ్ గారు మనతోటి ఫోన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ సునీల్ యాదవ్ గారు, మీరు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ లో అనేక అంశాలు చేర్చడం జరిగింది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ సిట్టిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మీరు కోరినటువంటి పరిస్థితి. అసలు ఏంటి మీ కౌంటర్ అఫిడవిట్ వెనుకున్నటువంటి అసలు ఉద్దేశం ఏంటండి? సార్ అక్కడ ముఖ్యంగా అందరికీ నమస్కారం సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ నేను కౌంటర్ వేసిన దాఖలు క్షుణ్ణంగా 13 పేజీలు కౌంటర్ వేసాను సార్ నిన్న మన సిబిఐ కోర్టులో. దాంట్లో ప్రతి విషయం క్షుణ్ణంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ నాకు ఇలాంటి లైన్స్ తో ఎంక్వైరీ కావాలని కోరడం అయితే జరిగింది సార్. ఇప్పుడు ఈ మీడియాలలో మీ స్వేచ్ఛ మీకు ఉంటది కాబట్టి మీరు ఏమైనా మాట్లాడచ్చు. నేను ఒక ముద్దాయిగా మాట్లాడినా కూడా దాంట్లో చెల్లదని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించడం జరిగింది సార్. సార్ అంటే ఇక్కడ ప్రముఖులు కొంతమంది మమ్మల్ని ఏమో 3rd డిగ్రీ చేసి వేధించారు, మా దగ్గర నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు, కానీ కొంతమంది ప్రముఖుల విషయంలో అలాంటి ప్రయత్నం జరగలేదు, విచారణ కూడా సరిగా జరగలేదు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? విచారణ సరిగా జరగలేదని కాదు సార్, మమ్మల్ని 3rd డిగ్రీతో ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి గురి చేశారో, తప్పు చేశామా చేయలేదా అన్నది కోర్టులో తెలుస్తుంది సార్. అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ప్రముఖులు అందరినీ అందరినీ విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈ కౌంటర్ వేయడం జరిగింది సార్. మీ దృష్టిలో ప్రముఖులు ఎవరు సార్, ఏమైనా చెప్పగలరా? కోర్టు విచారణ ఉంది కాబట్టి ఏం చెప్పలేదు సార్ దాన్ని బట్టి. ఎందుకంటే మీ చేతిలో కౌంటర్ ఉంటది, మీ చేతికి వచ్చింటది. ఇప్పటికి కౌంటర్ లో క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తే మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ మేము మాట్లాడే స్వేచ్ఛ లేదు కదా సార్. ఓకే, అంటే ఇక్కడ ఇంకొక అంశం, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కోరారు మీరు. ఇందులో ఒక అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం ఉంది, లవ్ జిహాదీ అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ లేపినటువంటి పరిస్థితి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ ఇప్పుడు ఇది మా కేసు ఎట్లుందంటే, ప్రతి కోణం చూడకోకుండా హైట్ చేసేసుకొని విషయాలు చూసేసి కేసు అయిపోయిందని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి కోణాలు. అన్ని కోణాల్లో పరిశీలిస్తే అసలైన సూత్రధారి గాని కుట్రధారి గాని అందరూ బయటకు వస్తారనే ఉద్దేశంతో నేను దీన్ని చేయడం జరిగింది సార్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు సిట్టు విచారణ కోరారు. ఏంటి అంటే సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు, మీకేమన్నా ప్రాణహాని ఉందా, మీరేమన్నా భయపడుతున్నారా ఈ కేసుకు సంబంధించి? గతంలో నేను బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సరం రోజుల నుండి బయట చెప్తూనే ఉండడం ఒకటే విషయం ఏంటంటే, లోపల నన్ను ఇబ్బంది పెట్టారు, బయటకు వచ్చి నేను నోరు తెరిచి ఒక మీడియా పరంగా అయితేనేమి కోర్టు పరంగా అయితే నేను నోరు తెరుస్తున్నాను. కాబట్టి మా కేసులో ఉన్న నిందితులకు మా కేసులో ఉన్న నా తోటి వాళ్ళకు నచ్చడం లేదు. వాళ్ళతో ప్రాణాలు ఉందని చెప్పాను. గతంలో నా మీద దాడి చేయడం జరిగింది, అది కూడా మీరు చూశారు, న్యూస్ ఛానల్స్ అన్ని చూసాయి. నా పెళ్లి రోజు అయినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పవన్ కుమార్, లోకేష్ వీళ్ళందరూ దాడి చేయడానికి జరిగింది. అప్పుడు నేను వెంటనే పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే వాళ్ళు వెళ్లి తిరగడం జరిగింది. ఇలాంటి ఎన్నో రకరకాల కోణాల్లో మీరు చూస్తే తెలుస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, విచారణ కూడా త్వరగా ఈ కేసును ఛేదించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా సునీత గారు వేసినటువంటి పిటిషన్తో సంబంధం లేకుండా, దాంతో జోక్యం లేకుండా నేను వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరపాలని చెప్పేసి కూడా మీరు ఆ అంశాల జోలికి వెళ్లకుండా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ప్రైమ్ 9 న్యూస్ ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? తెలియజేయడం ఏంటంటే, ఇప్పటికే 6 సాక్షులు చనిపోయారు సార్ అనుమానిత్యంలో. దాని గురించి తేలాల్సిందో లేదో నాకు తెలియదు. కానీ నేను చెప్పడం ఏంటంటే, ఇది నిష్పాక్షికంగా చూసుకుంటే బయటపడతాయనే ఉద్దేశంతోనే నేను కోర్టుకు ఆశ్రయించాను సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వేసిన కౌంటర్ గానీ ఇది దీంతో వదిలేదు కాదు సార్. సందర్భాన్ని బట్టి కోర్టును ఆశ్రయిస్తూనే ఉంటాను సార్. ఇది నాకు న్యాయం జరిగేంత వరకు, వివేకానంద సార్ కేసులో అసలు అందరూ బయటకు వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి సార్. ఓకే, అంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి మిమ్మల్ని అడగకూడదు, అయినా తప్పనిసరి పరిస్థితులు అడగాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది మీకున్నటువంటి సమాచారం అంటే అసలు కేసుకు సంబంధించి? కేసు గురించి మాట్లాడదలుచుకుంటే సార్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కౌంటర్ చేయడానికి కారణం ఏంటంటే, మొన్న కడప జైల్లో ఉన్నటువంటి దస్తగిరి మీద బెదిరింపులు మీరు చూశారు. దాని గురించి జరుగుతూనే ఉంది. ఇంకా జైల్లో ఉన్న పర్సన్స్ ని ఇబ్బంది పెడుతున్నారంటే, బయటకు వచ్చిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ప్రధాన కారణం ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జరిగిన కుట్రను, ఈ సాక్ష్యాలను చనిపోవడం కారణాలను, ఇట్లా రకరకాల ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే, మా కేసులో ఉన్న నాతో అక్యూజ్డ్
ఇప్పుడు తప్పు చేయలేదు కాబట్టి నేను కోర్టును ఆశ్రయించిన అని నేను అనుకుంటున్నా. మన సాక్షి నేను చెప్తున్నా. ఓకే ఏమని ఎంక్వైరీ విచారణ జరిపించండి అని చెప్పి నేను అంటున్నా. విచారణ వద్దని చెప్పి మిగతా నిందితులు ఎందుకు అంటున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం కాబట్టి దాన్ని లేవనెత్తుతున్నా సార్. ఓకే, ఇప్పుడు మీకు చట్టం ఒక వెసులుబాటు కల్పించింది. సిఆర్పిసి 306 ప్రకారం మీరు అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఉంది. మీరేమైనా అప్రూవర్ గా మారే అవకాశం ఉంది ఈ కేసులో? సార్ 10వ తారీఖు విచారణ మొదలవుతుంది నా కౌంటర్ పైన. ఆ రోజు ఆ కోర్టు అడ్వకేట్ త్రూ నేను వస్తాయి సార్ అనే విషయాలపై. ఓకే అండి, థ్యాంక్ యూ సునీల్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా. సో విన్నారు కదా ఓట్ల సురేంద్ర నాయుడు గారు, గుడ్ మార్నింగ్. సో విన్నారు మరి సునీల్ యాదవ్ గారి మారడే కౌంటర్ వేసిండు. కౌంటర్ లో నాకు ప్రాణభయం ఉన్నది. అట్లాగే దీంతో పాటు ఈ వాస్తవాలు